నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఏ ఉరుముతూ ఏ వాయువు చేరి నిన్ను మనస్సును చేసిందో ఆ వాయువు ఏమిటో అది స్థూలంగా ఉందా సూక్ష్మంగా ఉందా కారణం చెప్తోందా నీకు అర్థమవుతుంది కదా. ఏ కారణం లేకపోతే నువ్వు ధ్యానం నుంచి లేవవు కదా. వస్తున్నాయి మనం కనిపెట్టాలి, అది దాన్ని తొలగించుకోవాలి. అదే మాయ. తొలగించుకోకర్లా. అది ఏంటంటే ఇప్పుడు పగలంతా ప్రపంచంలో నువ్వు వివరించావు అనుకో, ఈ దృశ్యాలు నీ జ్ఞానంలో కూడా నిమగ్నం అయిపోతాయి. అందుకని ప్రపంచాన్ని దూరంగా ఉండే దాంట్లో మమే కాకుండా ఆ విషయాల్లోకి పోకుండా ఉంటే నీ జ్ఞానం బాగా చేసుకుంటావు అని చెప్తున్నారు. అది ఇప్పుడు అంతే కదా. ఏ ఊరు వచ్చినా నువ్వు పట్టగలిగి వాన పడుతుంది, మెరుపు వేసిన వాన పడుతుందని నువ్వు తెలిసినట్టుగా నీ మాయ నీ మనస్సు కదులుతోందని నీకు తెలిసిపోతుంది కదా. దాన్ని కలగకుండా పోనీయకుండా అంటే నువ్వు జ్ఞానం బాగా చేసుకుంటే పొద్దున్న లేచి, ఏదంటే ఆ విషయాలే వస్తుంటాయి మళ్ళీ. కదిలేట్టు నువ్వు చెయ్యట్లా, అది పొంది ఉంది. అదే విష్ణుమూర్తి, అదే అవతారం. లోపలే ఉంది మాయ అంతా. స్థితి స్వరూపం అది. ఆ సృష్టి ఉంది, నీకు లయం ఉంది. ఎంతసేపు తెలియబడింది, లయం అయిపోయింది. కొంతసేపు వస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది కొత్తది. అంతే, మార్పులు చెందుతుంటుంది. అట్లాగే నీ మనసు యొక్క లక్షణం అని నువ్వు ఊహించకుండానే అనుభవంలో తెలుసుకునే జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు పరీక్ష పాస్ అవుతావు. అప్పుడు ఏంటంటే పెద్దలు చెప్పేది, ఆ విషయాలని జ్ఞానంలో స్ఫురణకు వచ్చినప్పుడు ఆ దాన్ని కూడా బ్రహ్మంగానే చూడంటున్నాడు. అంటే దీనికి వైరాగ్యమే రాకర్లా, జ్ఞానం ఉంటే చాలు. బ్రహ్మగానే చూసావు అనుకో, అది కూడా బ్రహ్మ వస్తే రాని ఆలోచనలు వస్తే పోతాయి. దాన్ని చూడక్కర్లా, నువ్వు జ్ఞానం చేసుకో, నువ్వు పట్టించుకోకు. ఇప్పుడే 4 రోజుల క్రితం ఉమాదేవిని చూసి వచ్చాం. ఓ ఆయాస పడుతుంది, ఇంత బాధ నేను పురిటి నొప్పులు కూడా పడలేదు, అటువంటి బాధపడుతున్నాను, నాకు చాలా అని చెప్పి ఏదేదో పాపం చెప్పుకుంది. అంటే వెనకటిది గుర్తుకొచ్చిందా లేదా? వెనక పడ్డ బాధ కంటే ఇప్పుడు పడుతున్న బాధ చాలా అనుభవించలేకపోతున్నాను అని చెప్పింది. తీవ్రంగా ఉంది అని చెప్పింది. ఇప్పుడు అది ఎట్లా గుర్తుకొచ్చింది? ఏనాడు నువ్వు ప్రసవించి బిడ్డని కన్నావు? లోపల ఉంటే ఎక్కడికి పోసి నిశ్శబ్దంగా ఉంటాయి. అది కారణ శరీరంలో అక్కడ ఆసనగా. అంటే దానికంటే బరువుగా ఉంటుంది. నువ్వు ఎట్లా ఒకదానికంటే ఒకటి ఎట్లా చెప్పగలిగావో, ఇప్పుడు నీకు దృఢమైన వైరాగ్యంతో నీకు తెలియబడ్డటువంటి సంగతిని నువ్వు గుర్తు పెట్టుకొని కూడా చెప్పగలిగావు. అంటే నీదే నువ్వు కాన్సల్టేషన్ చేస్తున్నావు. ఆ విషయాలు లోపల నుంచి తీసేయట్లా, దాన్ని తీసి అవతల పారేయాలి. పారేయక్కర్లా, నీకు తెలిసింది.